అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ మూడంచెల భద్రత అర్థమైందిగా దేనికో. ఎస్, బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. గత ఏడాది ఇలానే అవాంఛనీయ ఘటనలు జరిగాయి ఫైనల్స్ రోజు. సో ఆ ఘటనల దృష్ట్యా ఇవాళ అభిమానులు ఎవరు రావద్దని చెప్తూ పోలీసులు సూచిస్తూ అక్కడ ఆంక్షలు పెట్టారు. సో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలానే ఊరేగింపులు ర్యాలీలు చేస్తే కఠిన చర్యలంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అటు బిగ్ బాస్ హౌస్కి చెప్పారు, కంటెస్టెంట్స్కి సంబంధించిన అభిమానులకు కూడా చెప్పారు. ఎలాంటి న్యూసెన్స్ జరగకుండా చూడాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. నూర్, మరి కాసేపట్లో బిగ్ బాస్ విన్నర్ ప్రకటన రాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు స్టూడియో చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఒక యాంగిల్లో చెప్పాలంటే 144 సెక్షన్ ఇక్కడ జారీ చేశారని చెప్పుకోవచ్చు. స్టూడియోకి వెళ్ళే ప్రధాన రహదారులు పూర్తిగా భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం జూబ్లీస్ పోలీసులు కూడా గేటు పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా రంగంలో దించారు. ఏ విధంగా మనకి 3 అంచెల కన్నా ఎక్కువగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారంటే ఏ విధంగా ఇక్కడ భద్రత ఏర్పాటు చేశారు, ఏ విధంగా సెక్యూరిటీ పరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారో మన ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. స్టూడియోకి వెళ్ళే ప్రధాన రహదారి పూర్తి పోలీసు బలగాలతో నింపివేశారు. గత సంవత్సరం జరిగిన న్యూసెన్స్ వల్ల ఈ సంవత్సరం ఎలాంటి ఇక్కడ న్యూసెన్స్ కాకూడదనేసి 144 సెక్షన్ విధించారు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు ఈ పరిసర ప్రాంతాల్లో రాకూడదు, వచ్చిన వాళ్ళు కూడా న్యూసెన్స్ చేసినా కూడా చట్టం తన పని చేసుకెళ్తుంది కూడా పోలీసు అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రముఖులైన రాజకీయ నాయకులైనా సినిమా వ్యక్తులైనా కూడా హద్దు మెరిచి ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. గత 2-3 రోజుల నుంచి హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తున్నాము. ఎలాంటి వ్యక్తులైనా కూడా ఉపేక్షించేదే లేదు, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ యంత్రాంతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా రంగంలో దిగారు. ఈరోజు వీకెండ్ కావచ్చి ఎక్కువగా ఈ స్టూడియో చుట్టుపక్కల ప్రాంతాల హడావుడు ఎక్కువగా ఉంటుందనేసి ముందు జాగ్రత్తగా పోలీసు అధికారులు అయితే సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీ ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా రంగంలో దిగిన పరిస్థితి. ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేసినా, ఎలాంటి హంగామా సృష్టించినా కూడా గట్టి చర్యలు తీసుకుంటామని కూడా హైదరాబాద్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా సురేష్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.